నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో ఉన్నారు, ఆహ్వానిద్దాం. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి గారు. నిన్న మొన్నటి నుంచి వినిపిస్తున్న మాట, చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ లోపలే మారిన చంద్రబాబుని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిజంగా మారాడా, మారాల్సి వచ్చిందా, ఒకవేళ మారితే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? చాలా సందర్భాల్లో టీడీపీ నేతలు కూడా ఒకటి రెండు కాదు, చాలా సందర్భాల్లో మీరు మారాలి సార్ అని చాలా సందర్భాల్లో అన్న సందర్భాలు ఉన్నాయి. మారినట్టే అనుకోవాలా? నిస్సందేహంగా మారాడు గోపి గారు. మంచి ప్రశ్న అడిగారు మీరు ఈరోజు. ఒక్క నిమిషం, ఆ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు మీ టవల్ చూసి ఇంకో ప్రశ్న అడగాలనిపించింది నాకు. ఇలాంటి కండువాలు వేసుకోవాల్సిన అవసరం ఇక మీదట ఉండదేమో అని నేను అనుకున్నాను, కానీ మీరు ఇవాళ కూడా వేసుకొని వచ్చారు. ఉందని అనుకుంటున్నారా అవసరం? నిస్సందేహంగా ఉందనే నేను భావిస్తున్నాను. ఈ కండువ అవసరం ఇంకా తీరిందని నేను భావించట్లేదు. అవునా? పోరాటం ఎలా చేయాలో 1633 రోజుల నుంచి చూపిస్తున్న కండువ ఇది. కరెక్ట్. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమీ ఆశించకుండా త్యాగం చేసినటువంటి ఆ త్యాగమూర్తులకు, అమరవీరులకు గుర్తుగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలకు కూడా గుర్తు చేయాలి. అది కూడా చెప్పబోతున్నా. గుర్తు చేస్తూ ప్రభుత్వాలకి హెచ్చరిక, గుర్తుగా ప్రభుత్వానికి, వచ్చిన ప్రభుత్వానికి కూడా హెచ్చరిక. శాంతియుతంగా ఎట్లా ఉద్యమాలు చేయొచ్చు చేసి చూపించడమే కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పతనం అవటానికి వాళ్ళ పాత్ర ఏంటో గుర్తు చేసే విధంగా కూడా ఈ యొక్క మా అమరావతి రైతుల తరఫున మేము ఈ కండువా కొనసాగించాలని భావిస్తున్నాం. అంటే నాకు ఈ రాజధాని ఫైల్స్ మూవీలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఇక్కడ కంటనేని రవిశంకర్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా, ఊయలలో బిడ్డకు జోకొట్టాల్సిన తల్లి ఉద్యమంలోకి వచ్చి జై కొడితే ఏం జరుగుతుంది అనేది ఈరోజు చూశాను. నిస్సందేహంగా ఈరోజు ఆ మహిళామతల యొక్క పోరాట స్ఫూర్తి నిస్సందేహంగా పాఠ్య గ్రంథంలో చేర్చాలి. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. పోరాటం వాళ్ళు ఎత్తుకున్న పంద, ప్రభుత్వం అనుకున్న విధానం వేరు. హింసాత్మకంగా మారితే దీన్ని 29 గ్రామాలకే పరిమితం చేసి ఒక కులానికే పరిమితం చేయాలని వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా వాళ్ళ ఒచ్చులో పడకుండా శాంతియుతంగా ఉద్యమం చేసి, ఉద్యమం ఇలా చేయాలి, ఇలా చేస్తే కూడా సత్ఫలితాలు వస్తాయని చెప్పని ఈరోజు ప్రపంచానికి చాటిన ఒక గొప్పతనం ఆ మహిళామ తల్లులకు, రైతులకు ఉంది. వాళ్ళకి నేను శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. డెఫినెట్గా వాళ్ళ ఒక స్ఫూర్తి. డెఫినెట్గా. ఓకే, ఇక చంద్రబాబు గారి అంశంలోకి వెళదాం. ఎందుకు నేను ఆ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, నిన్న కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదే, కలవడానికి లేదు. మీడియాలు రకరకంగా ఇక ఒక వార్త దొరికితే మాట్లాడుతూ ఉంటాయి కదా, అలా మార్చితే ఇక గెట్అవుట్ అనేసారు వాళ్ళని. అంతే కదా, ఇంకా కలవడానికి లేదు అని అంటే గెట్అవుట్, అంతే కదా. బహుశా గతంలో ఆయన ఎప్పుడూ మాట్లాడనటువంటి, ఇలా ఎప్పుడు అధికారులు వచ్చినా లేకపోతే ఇంకెవరన్నా వచ్చినా ఒకవేళ శత్రువులైనా ఆహ్వానించి వాళ్ళ పనేదో అడిగి పంపించేవాళ్ళేమో, కానీ ఇలా చేసిన సందర్భం ఏది లేదు అనేది చర్చ జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఆయన మారాడు, ప్రజలు కోరుకున్న విధంగా మారుతున్నాడనే అనుకోవచ్చా? నిస్సందేహంగా అండి. ఎందుకంటే ఈ మార్పు ప్రజలు ఇచ్చింది కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. ఏంటి లాజిక్ ఇది? తన నమ్ముకున్న శ్రేణులు, ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మామూలుగా ప్రత్యక్షంగా చూశాడు, అనుభవించాడు. తన దాకా కూడా వచ్చింది, తను కూడా అనుభవించాడు. ఎందువల్ల జరుగుతుంది ఇది? ఎవరు దీనికి కారకులు? తన దగ్గర మంచిగా పనిచేసినటువంటి అధికారులు ఈరోజు అటు వెళ్ళిన తర్వాత ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు జరుగుతుంది ఈ లోపం? చెడుని వాళ్ళ పాపన వాళ్లే పోతారులే అని వదిలేసినందువల్ల ఫలితం ఈరోజు అనుభవించారు కదా. కార్యకర్తలను పోగొట్టుకున్నారు. రాష్ట్రం ఏ విధంగా ఉందో కూడా చూస్తూనే ఉన్నారు కదా. తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, అతి చిన్న వయసులో శాసనసభ్యుడయ్యి మంత్రిగా ఉండి, తరువాత అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి అలంకరించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తనకే వీళ్ళు ఇలా చేసినప్పుడు, నేను ఇంకా వీటన్నిటిని ఇలానే కొనసాగించుకుంటూ అధికారులే పరిపాలన సాగిస్తారనే భ్రమలో కనుక నేను ఉంటే
రాష్ట్రానికి ప్రజలకి ఎంత అన్యాయం జరిగిద్దో అనే జ్ఞానోదయం చంద్రబాబు నాయుడు గారికి అయ్యిందని నేను భావిస్తున్నాను. ఈ మాట కూడా ఉదాహరిస్తున్నాను. జ్ఞానోదయం అయ్యింది, జ్ఞానోదయం అయ్యింది చంద్రబాబు నాయుడు గారికి. పెద్ద మాటే. ఆయన మార్పుకి ఇది కారణం. దానికి గత ప్రభుత్వమే కారణం అని కూడా నేను భావిస్తున్నాను. అంటే ఈ మార్పు ప్రజలు ఆహ్వానించిందేనా? టీడీపీ కార్యకర్తలు, నాయకులు, సరే వీళ్ళంటే వాళ్ళ నాయకుడు కాబట్టి ఆహ్వానిస్తారు, ప్రజలు ఆహ్వానించదగిందేనా ఈ మార్పు? ప్రజలు కూడా ఆహ్వానించారు. కారణం ఏంటంటే తన పని తాను చేసుకుపోతూ ప్రజల కోసం ఈ పనులు చేస్తున్నానని చెప్పి పనులు చేసుకుంటా వెళ్తూ ఎదుటి వాళ్ళు అపవాదేసినా, బురద జల్లినా, బట్టగాల్చి మీద వేసినా కూడా తన పని తాను చేసుకుంటూ వేసిన వాడిని శిక్షించకుండా వదిలేసినందువల్ల ఏం జరిగిందనే చూస్తూనే ఉన్నారు కదా. ఈ ఈ ఈ విష వృక్షాలను పెంచితే ఏం జరిగిందో, రాష్ట్రం ఏ విధంగా అయిపోయిందో చూస్తూనే ఉన్నారు కదా. స్నేహానికో రాజకీయ ధర్మానికో కట్టుబడి ముందుకెళ్తే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అని చెప్పని ఈరోజు అర్థమైపోయింది కదా. అందుకని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, నిస్సందేహంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కనపడింది రాక్షస పాలన ఎలా ఉంటుందో. ఒకనాడు మనం త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో ఆనాటి రాజులు, రాక్షసులు, దేవతల గురించి మాట్లాడుకున్నాం. చాలామంది పడ్డ ఇబ్బందుల గురించి మా చరిత్రలో మనం చదువుకున్నాం. కానీ కలియుగంలో కూడా రాజుల కాలంలోనూ నియంత్రణ కాలంలోనూ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. అలాంటి వాళ్ళు వేషధారణ మారింది, ఆకారాలు మారియే తప్ప మానవుల మనస్తత్వాలు మారలేదంటానికి ప్రత్యక్ష ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇంకా రేపు పొద్దున ఇంకోటి కూడా పాటించాలి. మారిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇంకా ప్రజలు నమ్మాలి అంటే 144 స్థానాలు పోటీ చేసిన మీకు 135 స్థానాలు కట్టబెట్టి మీ మిత్రుడు ఈరోజు మీకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారికి 100% 21 మంది శాసనసభ్యుల్ని, 2 లోక్సభ సభ్యుల్ని గెలిపించిన తరువాత ఇక్కడ ఏమాత్రం ఓటు శాతం లేనటువంటి భారతీయ జనతా పార్టీకి మీతో కలిశారనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళను కూడా గెలిపించిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి 2019 వరకు ఆనాటి పరిణామాలు ఏం జరిగినది ఇప్పుడు మనకి అప్రస్తుతం. దానివల్ల ప్రభుత్వమే పోయింది కదా. అలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే నమ్ముకున్న వాళ్ళని, మీకోసం పోరాటం చేసిన వాళ్ళని, అసువులు బాసిన అమరులని, వారి కుటుంబాలని ఏ విధంగా న్యాయం చేయగలరు? మీ మాటల్లో ఈరోజు అది వ్యక్తమైంది. చేస్తారనే నమ్మకం ఉంది. దాన్ని నిలబెట్టుకోండి చాలు. వాళ్ళకు ఉపశమనం కావాలి. నిస్సందేహంగా వాళ్ళకేదో లబ్ధి చేకూరాలని వాళ్ళు కోరుకోవటం లేదు. ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు అదే ప్రతీకార వాంఛతో కూడా కోరుకోవట్లేదు. ఓకే, శిక్ష వేయాలని కోరుకుంటున్నారు. చట్టపరంగా, న్యాయపరంగా ధర్మాన్ని నిలబెట్టండి అని కోరుకుంటున్నారు. నిస్సందేహంగా ఆ వైపు పయనిస్తాడని నేనైతే భావిస్తున్నాను. పరిపాలనా పరంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఇలాంటి లెక్కలు సరిచేసే కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఇంతకుముందు ఏమన్నా చంద్రబాబు ఇలాంటి అంశాలు ఏమన్నా నాంచుడు ధోరణి లేకపోతే పోనీలే అనేటువంటి ధోరణి ఏమన్నా అవలంబించేవాళ్ళ? మొత్తం ఒక రోజేంటి పరిపాలన ప్రారంభించిన కాడి నుంచి కూడా ఆయన మనం చేసే అభివృద్ధి మనం గెలిపించాలి, ప్రజల్లో మనం మంచాళ్ళం కావాలని కోరుకున్నాడే తప్ప ఫ్యాక్షన్ ఉండకూడదని కోరుకున్నాడు. రాష్ట్రానికి మంచిది, దాన్ని నేను ఒప్పుకుంటాను. దాంతోపాటు ఫ్యాక్షన్ని ఏ విధంగా అయితే మీరు అణిచివేశారో, వాళ్ళిద్దరిని ఎలా అయితే కలిపారో, ఫ్యాక్షన్ నియోజకవర్గాలు కావచ్చు, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులు అనంతపురం దగ్గర నుంచి మొత్తాన్ని మీరు కలిపి అన్ని కలిపారు. అది మంచి పరిణామమే. కానీ వాళ్ళ అవసరాల కోసం మీ దగ్గరికి చేరారు కొంతమంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళ రాజకీయ అవసరాల గురించి, వాళ్ళ బ్రతకడం కోసం మీ పంచన చేరారు. ఇప్పుడు మీరు వాళ్ళ వల్ల అసూలు బాసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని పంచన చేరనీయొద్దు. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ అధికారులు సిఎస్ జవహర్ రెడ్డి అయితేనేమి, కొల్లి రఘురామరెడ్డి అయితేనేమి, సీతారామాంజనేయులు అయితేనేమి, ఇలాంటి అధికారులంతా ఇలాంటి పరిస్థితి ఒకటి మనకి ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే ఎదురవుతుందని గ్రహించిన అధికారులు
ఇక స్టేట్లో ఉంటారా లేకపోతే ఏమన్నా మారిపోయి సెంట్రల్కో లేకపోతే ఇంకా దేనికన్నా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు. దీనికి ఒక సమాధానం నా దగ్గర ఉంది. మరి అందరూ దాన్ని ఆమోదిస్తారో లేదో నాకు తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మమ్మల్ని క్షమిస్తాడు, ఏమనుకోడు, మీ పరిపాలన మీరు చేయండి, గతంలో నా దగ్గర బాగానే పనిచేశారు, ఏదో ఒత్తిడికి చేసి ఉంటారు మీరు, కాబట్టి నేను ఏం పట్టించుకోను అని అంటారని భావించారు వాళ్ళు. అందుకే అందుకే ప్రమాణ స్వీకారం కంటే ముందే వచ్చి కలిసే ప్రయత్నం చేశారు. కానీ మారిన చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారో ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది సీన్. అయితే నిస్సందేహంగా అర్థమైపోయింది. సిఐడి చీఫ్ సంజయ్ కూడా వెళ్ళాడంటే కదా ఎవరిని, కనీసం వాళ్ళకి జవహర్ రెడ్డి గారు అయితే ఒకే ఒక్క నిమిషం కూర్చోమని కూడా చెప్పలేదంట, కూర్చోడానికి కూడా అవకాశం ఇవ్వలేదంట. ఇప్పుడు గతంలో అంటే ఆయన మారాడు అంటానికి ఇదే నిదర్శనం అని చెప్పి నేను అంటున్నాను. ఇదే ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటుంది. ఓకే ఓకే. అధికారుల్ని అందలం ఎక్కించారు, రాజకీయ నాయకుల్ని తర్వాత వాళ్ళని మీరు అనుసరించండి అన్నాడే తప్ప రాజకీయ నాయకుల అవసరాలను మీరు తీర్చండి అని చెప్పి ఆ రోజు భావించాల. ఈ రోజు ఆ పందా మార్చుకున్నాడని ఆయనే చెప్పాడు, దాన్ని ఆచరణలో కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఇది రెండిటికి కూడా ఉపయోగమే. పనితో పాటు ప్రజానాయకుల పరపతి పెంచడానికి కూడా ఉపయోగం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు మారారు, అధికారుల విషయంలో ఆయన వ్యవహరించిన వ్యవహార శైలి అర్థమైపోయింది జనాలకని అంటున్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ అధికారులు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక రూపేణ ట్రాన్స్ఫర్లో లేకపోతే వేరే చోటకి డిప్యుటేషన్ మీదనో వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి నుంచి మేము వదలం ఇలాంటి అధికారులని అని చెప్పుకుంటూ వచ్చారు కదా. వైసీపీ తొత్తుల్లాగా వ్యవహరించినటువంటి వాళ్ళు, వైసీపీ అధికార ప్రతినిధుల్లాగా వ్యవహరించినటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళని మేము వదలం అని అంటున్నారు కదా. ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కీలకమయ్యారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా, దేశంలో ఎక్కడ పనిచేస్తున్నా కానీ చర్యలు తీసుకోవడానికి వీలైతే చట్టపరంగానే, నేనేమి వాళ్ళ మీద దుమ్మికి బొమ్మని పోతారని కాదు నేను అడుగుతుంది, చట్టపరంగానే చర్యలు తీసుకోవడానికి ఎక్కడ ఉద్యోగం చేస్తున్న అవకాశం ఉంటుందేమో కదా. నిస్సందేహంగా ఉంటుంది, అదే చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. జవహర్ రెడ్డి గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, ఇక మిగిలిన అధికారులు వాళ్ళు వీళ్ళని పేర్లేదు లెక్క పెట్టుకోండి అంటే మనకు రోజులు పట్టింది. అది ఒక గంట అరగంటలోనో వాళ్ళ పేర్లు ఉచ్చరించేంత తక్కువ మంది కాదు కదా. ఇక రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది, నిస్సందేహంగా ఉంటుంది. వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చిన ధనంజయ రెడ్డి గారు, కొల్లు రఘురామరెడ్డి గారు, ఆయన ఆ రోజు అన్న మాట ఈరోజు ప్రజలందరికీ గుర్తుంది. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారంటే మీకు తర్వాత చెప్తా అన్నాడు, ఎఫ్ఐఆర్ లేకుండా. మరి ఇలాంటివన్నీ శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఈరోజు అవకాశం ఉంది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రిని అలా చేసిన దానికి కనీసం ఈ రోజు వరకు వాళ్ళు న్యాయస్థానాల్లో ఆయన మీద వచ్చిన అభియోగాలకు ఆధారాలు చూపించలేకపోయారు కదా. ఇవి చాలు కదా వాళ్ళని శిక్షించడానికి. కాబట్టి వాళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా ఈ చాలు కదా. అందుకే కదా విదేశాలకు పారిపోవాలనుకుంటున్న వాళ్ళు. మొట్టమొదట ఆయన సిఐడి చీఫ్ సంజయ్ అప్లై చేసుకున్నాడు కదా, లీవ్ అప్లై చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినట్టేనా? అనుమానం ఏముంది దాంట్లో? ఇది మార్పుకు సంకేతం. ప్రజలు కోరుకునేది కూడా ఇదే. అయితే మొదలవుతుంది అని అనుకో. నిస్సందేహంగా ఎక్కువ సమయం కూడా పడదని అనుకుంటున్నాను. ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి 3-4 నెలల్లోనే వాళ్ళందరికీ మెమోలు, వాళ్ళ మీద విచారణ, అన్ని శాఖపరమైనటువంటి చర్యలన్నీ ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను. ఒకవేళ చట్టపరమైనటువంటి చర్యలు నిజంగా వాళ్ళు ఉల్లంఘించి ఉంటే, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే గనక అధికారులందరూ సెట్ అవ్వాలనేది ప్రజల కోరిక. నిస్సందేహంగా అవుతారు కదా. సెట్ అవ్వాలి, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి, రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా మితిమీరిన అధికార పార్టీ బంటుల్లా వ్యవహరించకుండా వాళ్ళ పని వాళ్ళు చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలనేది ప్రజల కోరిక. అలా అవుతారని నేను అనుకుంటున్నా, అవ్వాలని ఆశిస్తున్నా. నిస్సందేహంగా కూడా ఇప్పుడు పై అధికారులే కాకుండా కింద అధికారులు, సిఐడిలో పనిచేసిన వాళ్ళు అర్ధరాత్రి పూట తలుపులు బద్దలు కొట్టి గోడలు దూకి ఒక దొంగల్లాగా దోపిడీకి వెళ్తారు కదా. దొంగలు వాళ్ళు సింహద్వారాన్ని వెళ్ళరు, గోడలు దూకెళ్ళేసి ఎక్కడ సందులు ఉన్నాయో చూసుకొని అటుకుండా లోనకు ప్రవేశించి దొంగతనం చేస్తారు. అంతకంటే ఘోరాతి ఘోరంగా నాయకుల ఇళ్లలోకి వెళ్ళి వీళ్ళు చేసినటువంటి దాష్టీకం ఇప్పుడు పై అధికారులు చెప్తారండి. బయట ఎదురు చూసి సరైన మార్గంలో వెళ్ళి అదుపులో తీసుకోవచ్చు కదా. అంత అత్యుత్సాహం ఏంటి?
ఎందుకు చేశారు అలా? ఏం ఆశించి చేశారు? వాళ్ళకు కూడా శిక్షలు పడాలి. వాళ్ళని కూడా వదిలేయకూడదు. పై అధికారులు చెప్పారని చెప్పని వీళ్ళు చేశారంటే అది వదిలేయకూడదు. వాళ్ళని కూడా, వాళ్ళకు కూడా శిక్షలు వేయించాలి. అంటే వీళ్ళు ఇలా చేస్తే ఇంకెవరో సంతోషిస్తారేమోనని చేసి ఉంటారేమో. అట్లా అదే కదా. అంటే నీకు ఇవాళ కాదు ఇంకోసారి మారుస్తారు నిన్ను. అంతేగా నీ ఉద్యోగాన్ని అయితే తీసేయలేరు కదా. ఇప్పుడు నీ ఉద్యోగానికి ఎసరు వచ్చింది కదా. రైట్. కాబట్టి రేపు పొద్దున దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా మిగిలిన వాళ్ళు కూడా. ఒకవేళ ఆ ప్రభుత్వం అప్పుడు చేసింది ఈ ప్రభుత్వం చేయాలన్నా కూడా వాళ్ళకి శిక్ష పడింది మేము ఎందుకు చేయాలని ఆలోచిస్తారు కదా. కరెక్ట్. అది సో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రక్షాళన జరగాల. రైట్, ఎగ్జాక్ట్లీ. అగ్ని పునీత సీత గారే అయ్యారు. వీళ్ళెంత? కాబట్టి నిస్సందేహంగా శిక్షలు అనేవి ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడితేనే ప్రజాస్వామ్యం ప్రజలు కూడా హర్షిస్తారు. సో మారిన చంద్రబాబుని ప్రజలు స్వాగతిస్తారంట. నిస్సందేహంగా. రైట్ సార్, థ్యాంక్ యూ.